హాయ్, నేను కేఆర్. ఈరోజు ఎంతో మహిమాన్వితమైన 109 సంవత్సరాల చరిత్ర కలిగిన పురాతనమైన ఆ మహాదేవుని దేవాలయం గురించి అయితే మీ అందరికీ షేర్ చేస్తున్నాను. ఈ వీడియో మీ అందరికీ నచ్చిద్ది అని నేను అనుకుంటున్నాను. నచ్చితే కనుక ప్లీజ్ ఒక లైక్ చేయండి. అలాగే మన గుడి, మన సంస్కృతి, సాంప్రదాయాలు మనం తెలుసుకోవడంతో పాటుగా మన నెక్స్ట్ జనరేషన్ వాళ్ళందరికీ కూడా తెలియచేయాలన్న దానితో ఈ వీడియో అయితే షేర్ చేయడం జరిగింది. ఖచ్చితంగా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్ అందరికి కూడా వీడియోని షేర్ చేయండి. మీరు లైక్స్ చేయడం వలన మన వీడియో ఇంకొంచెం ఎక్కువ మందికి అయితే రీచ్ అవుతుంది కాబట్టి తప్పకుండా లైక్ చేయండి. అలాగే మన ఛానల్ అయితే ఫాలో అవుతూ ఉండండి. ఈ దేవాలయం 109 సంవత్సరాల చరిత్ర కలిగింది. 1913 సంవత్సరంలో శంకుస్థాపన చేయబడింది. 1917 సంవత్సరంలో ఇక్కడ స్వామివారిని అయితే ప్రతిష్ఠించడం జరిగింది. కాశీ నుంచి తీసుకువచ్చి ఇక్కడ శివలింగాన్ని అయితే ప్రతిష్ఠించడం వలన స్వామివారు కాశీ విశ్వేశ్వర స్వామివారు అంటారు. అలాగే గంగా అన్నపూర్ణ సమేతంగా దేవాలయం ఉండటం వలన శ్రీ గంగా అన్నపూర్ణ సమేత కాశీ విశ్వేశ్వర స్వామివారిగా స్వామివారు అయితే పిలువబడతారు. కాలినడకను తీసుకువచ్చి ఇక్కడ శివలింగాన్ని అయితే ప్రతిష్ఠించడం జరిగింది. అప్పట్లోనే కాశీ నుంచి తీసుకువచ్చి కాలినడకను తెచ్చారంటే ఎంత చరిత్ర ప్రాధాన్యత కలిగింది, విశేషమైంది అనేది అయితే మనం అర్థం చేసుకోవాలి. ప్రతి సంవత్సరం కూడా హోలీ పౌర్ణమికి ముందు రోజున స్వామివారి తిరునాళ్ళ మహోత్సవం జరుగుతుంది. 5 రోజుల పాటు స్వామివారి బ్రహ్మోత్సవాలు అయితే ప్రతి సంవత్సరం నిర్వహిస్తూ ఉంటారు. ఈ బ్రహ్మోత్సవాలు జరిగే ప్రతి రోజున భజన కార్యక్రమాలు, హరికథలు అయితే అలాగే స్వామివారి విశేష అలంకరణలు, పూజా కార్యక్రమాలు అయితే జరుగుతూనే ఉంటాయి. 10 సంవత్సరాలు పూర్వం అయితే అంటే గుడి ప్రాంగణంలో స్వామివారి అలంకరణలు, పూజా కార్యక్రమాలు ఎప్పటికప్పుడు ప్రతిరోజు జరుగుతూనే ఉంటాయి. తిరునాళ్ళ మహోత్సవం గురించి చెప్పుకోవాలంటే 10 సంవత్సరాల పూర్వం అయితే ఎంతోమంది భక్తులు విశేషంగా వచ్చేవాళ్ళు. అలాగే బయట బొమ్మలు కానీ, తినుబండారాలు, అలాగే పిల్లలు ఆడుకునే వస్తువులు, ఆట బొమ్మలకు సంబంధించి కూడా చాలా ఎక్కువగా వచ్చాయి. కానీ ఇదే సమయంలో ఎక్కువ తిరునాళ్ళలు అలాగే జాతరలు జరగటం వలన ఆ బొమ్మలు అమ్మే వాళ్ళు కానీ అలా వాళ్ళందరూ రావడం కూడా రాను రాను తగ్గిపోతుంది. అలాగే జనాలు కూడా అదే దేవుడు ఏముందిలే అన్నట్టుగా అనుకుంటున్నారేమో అని నాకైతే అనిపిస్తుంది. ప్రతి ఊరిలో కూడా శివాలయం, రామాలయం, అలాగే వెంకటేశ్వర స్వామి వారు, విఘ్నేశ్వర స్వామి వారి దేవాలయాలు ఉంటాయి. కానీ దేని ప్రాధాన్యత దానిదే, దేని చరిత్ర దానిదే, ఏ దేవాలయం మహిమ దానిదే. కాబట్టి ఖచ్చితంగా కూడా మీ గ్రామంలో జరిగే తిరునాళ్ళకు ప్రత్యేక పర్వదినాల రోజున స్వామివారిని దర్శించుకొని స్వామివారి ఆశీస్సులు అయితే ఖచ్చితంగా తీసుకోవాల్సిన అవసరం అయితే ఎంతైనా ఉందనేది నేనైతే నమ్ముతున్నాను. మీరేమనుకుంటున్నారు అనేది కూడా కామెంట్ చేయండి. అలాగే ఇప్పుడు మీరు చూస్తుంది కూచిపూడి అలాగే భరతనాట్య కార్యక్రమాలు. ఇక్కడ 109 సంవత్సరాల నుంచి నిరంతరాయంగా ప్రతి సంవత్సరం కూడా ఈ నృత్య ప్రదర్శనలు అయితే ఏర్పాటు చేయడం జరిగింది. ఒక్కసారి కూడా మిస్ అవ్వలేదు. అంటే ఏ విధంగా ఈ ఆలయ కమిటీ వాళ్ళు వీటి గురించి చర్యలు తీసుకుంటున్నారు అనేది కూడా మనం అర్థం చేసుకోవాలి. అలాగే ఇక్కడ నృత్య ప్రదర్శనకు వస్తున్న విద్యార్థులు కానీ వాళ్ళ తల్లిదండ్రులు కూడా చిన్నప్పటి నుంచి ఆ డ్యాన్సులు అంటే నృత్య ప్రదర్శనకు సంబంధించిన డ్యాన్సులు నేర్పడానికి వాళ్ళు తీసుకుంటున్న ప్రత్యేక శ్రద్ధ, ఆ పిల్లలు వాటి మీద అభిరుచి, అలవాట్లు, వాటి నేర్చుకోవాలన్న ఇంట్రెస్ట్, ప్యాషన్ కూడా ఖచ్చితంగా అభినందించాల్సిందే. ఎందుకంటే ఈ రోజుల్లో చదువు అని చెప్పి చదువుల మీద పడి చదువు తప్పక వేరే ఎటువంటి ధ్యాస లేని దాంట్లో ఈ పిల్లలు వీటి కోసం సమయం కేటాయించడం, వీటిని నేర్చుకోవటం, వీటిని ప్రదర్శించడం అనేది కూడా ఖచ్చితంగా అభినందించాలి. చాలా తక్కువ మంది మాత్రమే వీటిని నేర్పగలుగుతారు. ఎందుకంటే ఇది ఖర్చుతో కూడింది. అలాగే ఖచ్చితంగా వాళ్ళకి ఇష్టం ఉండాలి. ఇంట్రెస్ట్ లేని దాంట్లో ఎవరు కూడా ఏం చేయలేరు. ప్రతి ఒక్కరు కూడా తల్లిదండ్రులు నేర్చుకుంటున్న వాళ్ళకి ఇలా నేర్పుతున్న వాళ్ళందరిని అభినందించాల్సిందే. అలాగే ఇక్కడ మనం ముఖ్యంగా ఇంకోటి మాట్లాడుకోవాల్సిందంటే ప్రతి తిరునాళ్ళలో కూడా డ్యాన్స్ పార్టీలు అయితే ఎక్కువ పెడుతున్నారు. ఇవి కూచిపూడి, భరతనాట్యం ఈ కళలను చూసేదానికన్నా కూడా అక్కడ కనిపిస్తున్న జనం ఎక్కువ ఉంటున్నారు. వీటిని నిజంగా ఈ చరిత్ర, సంస్కృతి, సాంప్రదాయాలు, మన పురాతన ఇటువంటి ఆర్ట్ల గురించి అవగాహన ఉండేవాళ్ళు మాత్రమే వీటిని అర్థం చేసుకోగలుగుతారు, వీటిని అప్రిషియేట్ చేయగలుగుతారని నేనైతే అనుకుంటున్నాను. ఇక ఈ దేవాలయం గురించి అయితే మనం మాట్లాడుకుంటే 1913 సంవత్సరంలో అయితే ఇక్కడ శంకుస్థాపన చేయడం జరిగింది. 1917 సంవత్సరంలో స్వామివారి టెంపుల్ అయితే పూర్తయిపోయి 1917 సంవత్సరంలో ఇక్కడ స్వామివారిని అయితే ప్రతిష్ఠించడం అయితే జరిగింది.
ఇక మనం గుడి అంతర్భాగంగా లోపలికి వెళ్తే అంతరాలయంలో గనక వెళ్తే లోపలికి వెళ్ళంగానే మనకు గుమ్మానికి ఎదురుగానే స్వామివారు అయితే దర్శనమిస్తారు. స్వామివారికి కుడివైపున వీరభద్ర స్వామి వారైతే మనకు దర్శనమిస్తారు. స్టార్టింగ్లోనే కనుక చూస్తే విఘ్నేశ్వర స్వామివారు ఫస్ట్ మనకైతే దర్శనమిస్తారు. స్వామివారు ప్రధాన ఆలయంగా ఉండి 2 ఉపాలయాలు కూడా ఉన్నాయి. చూస్తున్నారు కదా, విఘ్నేశ్వర స్వామివారు కుడివైపున వీరభద్ర స్వామి వారైతే మనకి దర్శనమిస్తారు. ఈ ఆలయం కూడా రెన్యువేషన్ అయితే చేయబడింది. ఇంతకు ముందలంతా కూడా రాతి కట్టడంలా కనపడేది. తర్వాత దీన్ని కూడా పునరుద్ధరణ కార్యక్రమాలు అయితే చేశారు. గుడి ఆలయం మొత్తం కూడా స్వామివారు చూస్తున్నారు కదా, మధ్యలో మనకి ఎదురుగ్గా నందీశ్వర స్వామివారు, లోపల శ్రీ కాశీ విశ్వేశ్వర స్వామివారు అయితే మనకి దర్శనమిస్తారు. ఎంతో మహిమాన్వితమైన స్వామివారు, భక్తుల కోరికలు తీరుస్తారని ఈ గ్రామ ప్రజలందరూ కూడా స్వామివారిని నమ్ముతారు. మనకి ఇంకా ఎడమ వైపును చూస్తే కనుక గంగా అన్నపూర్ణ దేవి గారు మనకైతే దర్శనమిస్తారు. బయట శ్రీ ఆంజనేయ స్వామి వారు అయితే ఉంటారు. అలాగే ఇక్కడ ఉత్సవ విగ్రహాలు కూడా ఏర్పాటు చేయడం అయితే జరిగింది. చూస్తున్నారు కదా, అన్నపూర్ణాదేవి. ఇలాగా ఈ గ్రామంలో జరిగే తిరునాళ్ళ రోజు, అలాగే కార్తీక మాసం ప్రత్యేక పర్వదినాల్లో స్వామివారిని ప్రత్యేకంగా అలంకరణ కార్యక్రమాలు, విశేష పూజా కార్యక్రమాలు అయితే ఎప్పటికప్పుడు జరుగుతూనే ఉంటాయి. 365 రోజులు స్వామివారి ఆలయం అయితే పూజా కార్యక్రమాలు జరుగుతూనే ఉంటాయి. హోలీ పౌర్ణమి రోజున ఉదయం పూట స్వామివారి కళ్యాణ మహోత్సవం అయితే జరుగుతుంది. సాయంత్రం పూట ఈ ఉత్సవ విగ్రహాలు ఊరేగింపుగా వెళ్ళి భక్తులందరికీ కూడా ఆశీర్వాదాలు అయితే ఇస్తారు. మనకి గుడి స్వామివారి ఆలయంలో అంతర్భాగంగా నంది విగ్రహాన్ని ఏర్పాటు చేశారు. బయట కూడా ఇంకొక నంది విగ్రహం ఉంటుంది. ఖచ్చితంగా ఆలయానికి వెళ్ళిన వాళ్ళందరూ కూడా నంది చెవిలో చెప్పి తమ కోరికలు చెప్తే స్వామివారికి చెప్తారంటారు కాబట్టి అందుబాటులో ఇక్కడ బయట కూడా నంది విగ్రహాన్ని అయితే ఏర్పాటు చేయడం జరిగింది. ఈ తిరునాళ్ళలో తినుబండారాలు, అలాగే చెరుకులు, పిల్లలు ఆడుకోవడానికి ఆట వస్తువులు, రంకులు రాటం ఇవన్నీ కూడా ఏర్పాటు చేయడం అయితే జరుగుతుంది. ఇక మనకి స్వామివారి కళ్యాణం అయితే తిరునాళ్ళ అయిపోయిన ఉదయం పూట అయితే అంటే హోలీ పౌర్ణమి రోజునైతే కళ్యాణం జరుగుతుంది. చూస్తున్నారు కదా, ఇక్కడ ప్రత్యేక మండపంలో స్వామివారి కళ్యాణ మహోత్సవం అయితే జరుగుతుంది. ఈ వీడియోని మీకు అందరికీ నచ్చితే కనుక లైక్ చేయమని ఎందుకు చెప్పానంటే, మీరు లైక్ చేయటం వల్ల అందరికీ ఎక్కువ మందికి అయితే రీచ్ అవుతుంది. అలాగే మంచి కన్నా చెడు ఎక్కువ ఈ మధ్యకాలంలో కనిపిస్తుంది. మీరు లైక్ చేయటం వల్ల ఈ వీడియో ఎక్కువ మందికి షేర్ అయ్యి అందరికీ కనిపిస్తుంది అన్నది, అందుకే లైక్ చేయమంటున్నాను. ఈ టెంపుల్ ఎక్కడో చెప్పలేదు కదా, గుంటూరు జిల్లా పొనుగుపాడు గ్రామం ఫిరంగపురం మండలంలో ఉంది. నుదురుపాడు మేరగిపూడి మధ్యలో పొనుగుపాడు గ్రామంలో అయితే ఈ దేవాలయం ఉంది. నరసరావుపేట నుంచి నిత్యం ఆటో ఫెసిలిటీ అయితే ఉంటుంది. 365 రోజులు ఉదయం సాయంత్రం స్వామివారి ఆలయం తెరిచే ఉంటుంది. ప్రతి సోమవారం కూడా స్వామివారికి రాత్రిపూట భజన కార్యక్రమాలు అయితే జరుగుతుంది. మీకు తోచిన కామెంట్ కూడా స్వామివారి గురించి అయితే కామెంట్ చేయండి.